ఏమైందండి? ఆద్య వెళుతుందని బాధపడుతోంది. వెళ్ళొద్దని నన్ను చెప్పమంటోంది. రామా, ఇలా రా. రా రామ్మా, రా. రామా, ఆచని వెళ్ళనివ్వద్దని మీ నాన్న అడుగుతున్నావా? అమ్మా, నాన్న చెప్తే ఆద్య వింటుందమ్మా. ష్! ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావమ్మా నువ్వు? సీనుకి మరొకరితో పెళ్ళవుతుంటేనే చూడలేకే కదా తను వెళ్ళాలనుకుంటుంది. తను ఇక్కడే ఉంటే అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ కళ్ళ ముందు సీనుని చూస్తూ ఆచ్య సంతోషంగా ఉండగలదా? అదే దూరంగా వెళ్ళిపోతే కొద్ది రోజులకైనా సీనుని మర్చిపోతుంది. కాలం చేసే గాయానికి మందు కాలమే. నిజంగా ఆచ్య మీద మనకి ప్రేమ ఉంటే మనం చెయ్యాల్సింది ఆపడం కాదు, పంపించేయాలి. తనని బాధ పెట్టే పరిస్థితులకి దూరంగా పంపించేయాలి. ఆచ్య వెళ్ళిపోతుందంటే నాకు బాధగానే ఉంది, కానీ తప్పదు. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా భరించాలి. నేనిక్కడ ఉండలేను అని ఆచ్య చెప్తుంది కదా. బాధపడుతూ ఇక్కడే ఉండటం కన్నా వెళ్ళనివ్వు. తన మనసు కాస్త తేలిక పడిందన్న తర్వాత మళ్ళీ నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఆద్య వెళ్ళిపోతే బావకి చారుకి పెళ్ళైపోతుంది. జరిగిని ఇంట్లోకి వచ్చి స్టఫ్ తినాల్సి వస్తుంది. ఆద్య నా ఇంటి కోళ్ళని చెప్పి ధైర్యం లేదు. నా ఇల్లు నా ఇష్టమని మందు కొట్టే ధైర్యం లేదు. అరే వెంకట్రావు, బీరు సీసా మీద మూతలా అయిపోయిందిరా నీ బతుకు.
ఏంటో బీరుకు కాపలాగా మూత ఉన్నంత వరకే. ఆ తర్వాత ఆ మూత ఎక్కడ పడిందో కూడా ఎవడో పట్టించుకోడు. నీది అదే బతుకురా. బావా ఏంటిది? ఇవి చిప్స్, ఇవి పల్లీలు. నేను అడిగింది వీటి గురించి కాదు. కొంప తీసి గోడ చాటును తాగిన మందు గురించా? నాన్న అడిగేది నా కెమెరా గురించి. బావా చిన్న పిల్లాడు, వాడేదో ఆడుకుంటుంటే వాడి కెమెరా లాక్కున్నావంట. వాడి కెమెరా వాడికి ఇచ్చే బావా. ఏంటి ఇచ్చేది? వాడు కెమెరాతో ఆడుకోవట్లేదు, జీవితాలతో ఆడుకుంటున్నాడు. బావా వాడి వయసు ఎంత? వాడు జీవితాలతో ఆడుకోవడం ఏంటి? నీకు తెలీదు బామ్మర్ది, వాడు చిన్న పని చేయలేదాడు. ఏం చేశాడు? నేను చాటుగా మంతు అవుతుంటే వీడియో తీశాడు. మరది ఉంది వీడియోలు తీయడానికే కదా. రేయ్, ఏది పడితే తీయడానికి నేను చేసేది అన్నప్రాసనం అక్షరాభ్యాసం కాదురా, మందు మందు ప్రాసన్న. ఇంకోసారి తీయలే, వాడి కెమెరా వాడికి ఇచ్చే. బామ్మర్ది, నువ్వు నా ప్రాణం అడుగు, టక్కుని ఇచ్చేస్తాను, కానీ అది మాత్రం అడగొద్దు. నాన్న ఇవ్వమని చెప్పు నాన్న. చూడు బామ్మర్ది, ఆ వీడియో గనక బావగారి కంట గనక పడిందనుకో, నా బతుకు ఫుల్ బాటిల్ చేతిలోంచి జారిపడినట్టు అయిపోతున్న పరిస్థితి. ఏం కాదులే బావా, ఇచ్చేసేయ్. అబ్బబ్బా, నీకు తెలియదు బామ్మర్ది, వాడి చేతిలో ఆ కెమెరా ఉంటే హనుమంతుడు లంక మీద పడ్డట్టే. నా వల్ల కాదు బామ్మర్ది. బావా బావా మావయ్య మావయ్య చూడు నాన్న, నేను చెప్పిన మాట వినట్లేదు. నువ్వు మాత్రం కనిపించేవన్నీ వీడియో తీయడానికా? తర్వాత ఇస్తాడులే, పద పద. అక్క అక్క, వెంకట్రావు మావయ్య ఆజకి నాకు ఇచ్చిన కెమెరాని తీసుకుని అస్సలు ఇవ్వట్లేదక్క. నువ్వైనా చెప్తే నాకు ఇస్తాడక్క. రే బిట్టు, నా బాధలో నేనుంటే మధ్యలో నీ గోలేంట్రా? నీదే నా బాధ, మరి నాకుండదా? బిట్టు, ఆద్యను ఎలా ఆపాలో అర్థం కాక నేను అల్లాడుతుంటే నువ్వేంట్రా మధ్యలో? వెళ్ళి లోపలికి. ఇదిగో చిన్న పిల్లోడు కదా అని ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు కదా. పెద్దయ్యాక చెప్తా మీ పని. మీరేమడిగినా నేను ఇవ్వను, ఏం చెప్పినా చెయ్యను, అంతే. ఆద్యం నేను ఆపుతాను, ఆద్యం నేను ఆపుతాను, ఆద్యం నేను ఆపుతాను. మీరా? అవును, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు. ఆద్య సీనుతో పెళ్ళంటే అమెరికా రావాలని కండిషన్ పెట్టింది. అది ఒప్పుకోలేని సీను చారుని పెళ్లి చేసుకోబోతున్నాడు. మీకే కాదు, అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఇప్పటికీ నువ్వు మీ బావకి ఆద్యకి పెళ్లి కావాలనుకుంటున్నావు. అది ఎవరికీ తెలియదు కదా. నేను చెప్పేది నిజమే కదా? అవును, కానీ నా కోరిక జరిగేలా లేదు కదా. ఎంత చెప్పినా వినకుండా ఆద్య వెళ్ళిపోతుందిగా. కనీసం పెళ్ళి ఎవరికైనా ఉంటే ఈ లోపు మా బావ మనసు మారి ఆద్య బావలో పెళ్లి జరుగుతుందేమోనని నేను ఆశపడుతుంటే ఆద్య ఈ లోపే వెళ్ళిపోవాలంటుంది. ఆద్య వెళ్ళకూడదు, అంతే కదా? ఈ పెళ్ళయ్యే వరకు ఆద్య వెళ్లకుండా నేను ఆపుతాను. ఏంటి? నిజంగా మీరు ఆ పని చేయగలిగితే మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. కానీ ఆద్యను ఆపాలంటే నాకు కొంచెం టైం కావాలి. ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఆద్యను నువ్వు ఆపగలిగితే ఆ తరువాత పెళ్ళయ్యే వరకు వెళ్లకుండా నేను ఆపుతాను. నిజంగా ఆపుతారా? ఆపుతానని చెప్తున్నాను కదా. నిజంగా మీరు ఆ పని చేయగలిగితే మీ హెల్ప్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఆద్యను ఆపడం నాకు పెద్ద కష్టమేం కాదు, కానీ ఆపాలంటే నాదొక కండిషన్. ఏంటది? చెప్పండి. ఏ కండిషన్ అయినా పర్వాలేదు. వినకుండా ఓకే చెప్పేస్తే ఎలా?
నా కండిషన్ కూడా విను. ఏంటది? నువ్వు నన్ను ప్రేమించాలి. ఇప్పుడు నీకు ఆ కోచ్కి మధ్య ఏం లేదని నువ్వే చెప్పావు కదా. మీ మధ్య ఎలాంటి ప్రేమ లేనప్పుడు ఆల్రెడీ నీ కాబోయే భర్తని ముద్ర వేసి నన్ను ప్రేమించడం తప్పేం కాదు కదా. ఐ లవ్ యూ రామలక్ష్మి. ఒకటి కన్ఫర్మ్ రామలక్ష్మి, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా మన పెళ్లి జరుగుతుంది. మీ నాన్నగారు జరిపిస్తారు. కానీ నాకు నా కాబోయే భార్య నన్ను ప్రేమించాలి. పెళ్లికి ముందే ప్రేమగా నాతో ఉండాలి. అదే నా కోరిక. అందుకే ఆద్యని పెళ్లి జరిగే వరకు వెళ్లకుండా ఆపాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. ఏంటి రామలక్ష్మి, దీనికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలాగో కాబోయే భర్తనే కదా. మనం పెళ్లి వరకు ప్రేమికులుగా గడపడంలో నీకేం అభ్యంతరం? నీకు ఆద్య కావాలంటే నాకు నీ ప్రేమ కావాలి. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఆద్య వెళ్లకుండా ఉంటే నాకు అదే చాలు. సరే, చూద్దాం. చూడ్డం కాదు, నీ నోటితో లవ్ చేస్తున్నానని చెప్పాలి. ముందైతే ఆద్యను ఆపండి, తర్వాత చూద్దాం. ఆపుతాను. ఫంక్షన్ వరకు నువ్వు ఆపు, పెళ్లి వరకు ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. ఓకే, ఆ, థ్యాంక్ యూ. అమ్మ కాదు, నాన్న కాదు, రెండు అక్షరాల పేరు ప్రేమ. వేరు చేసి చెప్పలేను, వేలు విడిచి అక్క, వెళ్ళొద్దక్క. వేదనతో వేడుకున్నవి నువ్వు ఏమీ చేయలేదు. ఎందిరా రఘురామ్ గారు, మేము బయలుదేరుతాం. నీటిలోని సేప పిల్ల ఏడుపేమో కంటబడదు, లేత గుండె కోరికంత రాతి బండ మొక్కుతావు. మొత్తానికి దీని పీడ విరగడవుతుంది. ఎంతవరకు ఉండొచ్చు.
చెప్పిన మాట వినమ్మా ఆద్య. ఒక్క పూట ఉన్నందువల్ల నష్టం ఏముంది? ఏమండి, మీరైనా చెప్పండి. కిషోర్, ఇంట్లో అందరం ఆనందంగా ఉండే సమయం ఇది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీరు లేరన్న బాధ వాళ్ళ ఆనందాన్ని పాడు చేస్తుందేమో. ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండేసి వెళ్ళండి. ఆద్య, మీ పెద్దనాన్న కూడా చెప్పారుగా, ఉండండమ్మా. ఆద్య, మీ పెద్దనాన్నగారు చెప్పాక కూడా కాదని వెళ్ళడం పద్ధతి కాదమ్మా. ఒక్క పూటే కాబట్టి ఉండి వెళ్ళిపోదాం, సరేనా? అక్క వద్దక్క. అక్క నువ్వు వెళ్ళకూడదు. సరే రఘురామ్ గారు, మీరు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి బయలుదేరుతాం. ఆద్య, ఇలా నీరసంగా ఉండటం కాదు, సంగీత్లో నువ్వు కూడా మాతో పాటు ఆనందంగా ఉండాలి. ఆద్య, పద. పదక్క. పద. ఏంటి వదినా, సంగీతని అన్ని ఏర్పాట్లు చేసి అందరూ మౌనంగా ఉన్నారు. సంగీత్ అంటే సైలెంట్గా ఉండడం కాదుగా, ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కానీ ఎవరు మొదలు పెడతారో ఏంటో అర్థం కావట్లేదు. వదినా, మనం మొదలు పెడదామా? అప్పుడు గాని అందరూ నవ్విపోరు. కొడుకుని కోడల్ని కూర్చోపెట్టి తల్లి డాన్సులు చేస్తుంది అని. ఒక పని చెయ్యి, వెళ్ళి శివరాంని అడిగి మీ ఇద్దరు మొదలు పెట్టండి. అడిగి తన్నించుకోమంటావా ఏంటి? అందుకే గమ్మునుండు అంటున్నాను. ఏంటండి సంగీత్ అన్నారా? అందరూ ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అదే నాకు అర్థం కావట్లేదే. ఏమండి, మనం మొదలు పెడతామా? ఓ, కుదరక సంబంధం కుదిరింది, అది చెడగొట్టకు. పోనీ ఆ అమ్మాయిని మొదలు పెట్టమంటే? అబ్బాయి లేకుండా అమ్మాయి ఎలా డాన్స్ చేస్తుంది? ఏంటో. సంగీత్ అన్నారు, సైలెంట్గా కూర్చున్నారు. ఆద్యకి మా బావకి పెళ్ళైతే ఈ పాటకి పాటలతో డాన్సులతో సందడి సందడిగా ఉండేది. వాళ్ళ పెళ్లి కదా అని అందరూ ఇలా మౌన ప్రదర్శన చేస్తుంటే అలా? ఎవరో ఒకరు మొదలు పెట్టే వరకు మనం చేయగలిగింది ఏమీ లేదు. నీకందరూ డాన్స్ చేస్తుంటే చూడాలనుందా? ఉంది, కానీ ఎవరు ఆ మూడ్లో లేరు కదా. మూడ్ నేను తెప్పిస్తానుగా.